ఆడు చెప్పినవన్నీ నిజాలే తండ్రి, ఆ పొరపాట్లన్నీ నా బిడ్డ చేశాడు. ఇంకొకటి ఏంటంటే అది నా ముందు ఒప్పుకున్నాడు, నా ముందు ఒప్పుకుంది. అదిగో మారు మనసుని ఇష్టపడుతుంది. అదిగో నా రక్తం ఆ బిడ్డ అతిక్రమముల నిమిత్తమే అని రక్తాన్ని చూపిస్తాడు. ఇక ఈయన రక్తం చూపిస్తాడు, ప్రతిసారి వాడు ఎదవవుతుంటాడు. అందుకు రక్తం అంటే చిరాకు వాడికి. అర్థమైందా? వాడికి యేసు రక్తం అంటే ఎందుకు చిరాకు తెలుసా మీకు? కొంతమంది అంటారు అసలు యేసయ్యకి రక్తం వచ్చేటట్టు కొట్టించిందే వాడు, సిలువ వేయించిందే వాడు, పక్కలో బల్లెపొడి పొడిపించిందే వాడు, రక్తం గార్చిందే వాడైతే వాడికి భయం ఏంది రక్తం అని అనేవాళ్ళు ఉన్నారు. అది జరిగేంత వరకు నిజంగా జరిగింది అదంతా. అసలు మీకు ఒక వింతైన విషయం చెప్పనా? అసలు యేసుని సిలువకు వెళ్లకుండా చేయడానికే శతవిధాలా ప్రయత్నించాడు సైతాన్. కానీ కుదరలా. అట్లా పరిస్థితి ఎట్టొచ్చిందంటే సైతాను గాడికి, వాడి చేత్తో వాడే కిరసనాయలు పోసుకొని, గ్యాస్ నూనె పోసుకొని, పెట్రోల్ పోసుకొని, వాడి చేత్తోనే అగ్గిపుల్ల గీసుకొని వాడికి వాడే ముట్టించుకునే కర్మ పట్టింది.